అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. దాదాపు ₹1 కోటి పైగా ఈరోజు ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెన్షన్స్ పంపిణీ చేయడం జరిగింది. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి 5 సంతకాల్లో ఈ పెన్షన్ ఒకటి ₹3,000 నుంచి ₹4,000 పెన్షన్ కనుక మా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వంలో 2,000 నుంచి ₹3,000 పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నారు. ఫస్ట్ వస్తానే ₹250 పెంచినారు. గత ప్రభుత్వం వాగ్దానం మేము మా గవర్నమెంట్ వస్తానే ₹3,000 చేస్తామని చెప్పి ఆ ₹3,000 2,000 నుంచి 3,000 పెంచడానికి దాదాపు 5 ఏళ్ళు టైం తీసుకున్నారు. లాస్ట్లో ప్రజలను మభ్యపెట్టి అడిషనల్గా మళ్ళీ ₹250 ఇచ్చేసి ₹3,000 చేయడం జరిగింది. మా అధినేత చెప్పిన దాన్ని తూచా తప్పుకోకుండా పాటించి ₹3,000 నుంచి ₹4,000 తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా పెంచడం జరిగింది. ₹4,000 కాకుండా వికలాంగులకు ₹6,000, అలాగే ₹10,000 పెన్షను, పూర్తిగా బెడెడ్గా ఉండే వాళ్ళకి ₹15,000 ఆసరాగా చేశాడు. అలాగే మొదటి 5 సంతకాల్లో పెన్షన్ ఒకటే కాకుండా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అయితే ఏమి, డిఐసి అయితే ఏమి, అలాగే అన్నా క్యాంటీన్లు అయితే ఏమి, ఇలాంటివి అనేకమైన కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, గతంలో అన్నా క్యాంటీన్లు ఎక్కడికెక్కడ మూసివేయడం జరిగింది. కేవలం మా తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని పేదల పుట్టగొట్టి అన్నా క్యాంటీన్లని మూసివేయడం జరిగింది. మళ్ళీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా దాదాపు 200 అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించి కేవలం ₹5 మాత్రమే పెట్టడం జరిగింది. భోజనం పెట్టడం జరుగుతుంది. పూట పుట్టి టిఫిన్ అయితే మధ్యాహ్నం మీల్స్ అయితే రాత్రి డిన్నర్ అయితే కేవలం ₹5 పెట్టడం జరుగుతుంది. మీకు తెలుసు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రైతులంతా భయపడ్డారు, మా భూములంతా ఎక్కడ లాగేసుకుంటారే. మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి 5 సంతకాల్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్కి రద్దు చేయడం, అలాగే టీచర్స్ డిఐసి 16,347 ఉద్యోగాలకి గత 5 ఏళ్లలో కనీసం ఎక్కడ కానీ ఒక ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు. మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తొలి 5 సంతకాల్లో డిఐసి ఒకటి, అలాగే ఈరోజు దాదాపు 7 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి దాదాపు 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా లీడర్ విజయ్ నాయకుడు ప్రతి ఇంటికి ఒక్కొక్క ఎంటర్ప్రైనర్ కావాలని చెప్పేసి మొత్తం ఒక కార్యక్రమం చేశాడు. అలాగే 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక వార్డులు కానీ తీసుకొస్తున్నారు. ఇవన్నీ చూసి నిన్న మహానాడులో మా కార్యకర్తలు స్వచ్ఛందంగా దాదాపు 7-8 లక్షల మంది స్వచ్ఛందంగా పబ్లిక్ మీటింగ్ హాజరయ్యారు. ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకి గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి. దానికని ఈరోజు బయటకు వచ్చి కామెంట్ చేస్తూ ఉన్నారు, ఏం చేశారు మీరు, మేము సూపర్ 6 పథకాలు అమలు చేస్తాం, మీ మాదిరి నవరత్నాలు అని చెప్పి పడదాల కింద బటన్లు నొక్కట్లే, మీ మాదిరి బయటకు వస్తే చెట్లు కొట్టట్లేదు, అలాగే పరదాలు అడ్డం పెట్టుకొని బయటికి రావట్లేదు. మా నాయకుడు స్వచ్ఛందంగా ఈరోజు 1వ తేదీ వస్తానే ప్రతి 1వ తేదీకి ఇంటింటికి వెళ్ళి మా నాయకుడు కానీ పెన్షన్ పంచడం జరుగుతుంది. అలాగే మా ఎమ్మెల్యేలు అయితే తెలుగుదేశం కార్యకర్తలు అయితే నాయకులు అయితే ప్రతి ఇంటింటికి వెళ్ళి మా చంద్రబాబు నాయుడు గారు ₹4,000 పెన్షన్ ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు, 15,000 ఇస్తున్నారు, 6,000 ఇస్తున్నారు అని చెప్పేసి పెన్షన్ పంచడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం మీరు గతంలో ఎక్కడైనా చేశారని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. అలాగే ఎప్పుడైనా మీ హయాంలో ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చారా అని అడుగుతున్నాను. ఈరోజు దాదాపు 3,200 లిక్కర్ స్కాము, ఐఏఎస్ని ఐపీఎస్ని వాడుకొని గతంలో ఈ మైనింగ్ వాడుకొని రాజగోపాల్ని అయితే శ్రీలక్ష్మి గారిని అయితే ఈరోజు జైల్లో గాలి జనార్దన్ అయితే జైల్లో పెట్టే పరిస్థితి. అలాగే మళ్ళీ ఈసారి కానీ ధనుంజయ రెడ్డిని అయితేమి, గోవిందప్పని అయితేమి వీళ్ళందరినీ మళ్ళీ జైల్లో పెట్టే పరిస్థితి. ఎమ్మెల్యేలు అంతా జైల్లో కూర్చుండే పరిస్థితి. కనీసం మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2014-19లో ఉన్నప్పుడు ఎక్కడ కానీ చిన్న అవినీతి ఆరోపణలు కానీ ఒక ఎమ్మెల్యే అరెస్ట్ అయిన దాఖలా లేవు. కానీ ఈరోజు మీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ప్రతి ఒక్కరూ పోయి జైల్లో కూర్చుండే పరిస్థితి. ఇది మీ గత ప్రభుత్వం. గత ప్రభుత్వంలో మొత్తం విధ్వంస పాలనే జరిగింది తప్ప ఎక్కడ కానీ. వచ్చే నెల 4వ తారీఖు అనంతపూర్లో విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు అని ఒక ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తా ఉన్నాము. దాని కానీ భారీగా సక్సెస్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఓటు దినోత్సవం అనేది వాళ్ళు మరి అదే చెప్తున్నాం కదా, మా మహానాడు కడపలో జరిగింది, జగన్ ఇలాకాలో జరిగింది. ఆ సక్సెస్ను చూసి తట్టుకోలేక ఏదో కార్యక్రమం చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నారు. అదే రోజు మేము అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెడుతున్నాం. జూన్ 4వ తేదీ ఇక్కడే. ఖచ్చితంగా దాన్ని మేము గ్రాండ్ సక్సెస్ చేస్తామని చెప్పి తెలియజేస్తాను.